Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరు కూర్చుందా? మంచిది. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఉన్న మీ అందరికీ కూడా, అలాగే ఈ యొక్క ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు అండి. మీరు కూడా వందనాలు చెప్పండి. వందనాలు. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి నెలలకు వచ్చినాం. ఇది చివరి పునరుద్ధానం. ఈ చివరి పునరుద్ధానంలోకి మనం వచ్చి ఉన్నాం. ఈ దినమున మనం చూసినట్లయితే ఇక 23వ తేదీ అంటే వాస్తవంగా ఇది ఇక్కడి నుంచి క్రిస్మస్ నెల ప్రారంభించబడుతుంది. కాబట్టి మనం కొన్ని క్రిస్మస్ సందేశాలు ఈరోజు నుంచి మనం విందాం. చూడండి, ఇలాంటి పండగలు వచ్చినప్పుడు మాత్రమే ఆయా సందర్భాల్లో ఇలాంటి విషయాలు మనం వింటూ ఉంటాం. క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ సందేశాలు వింటాం. అలాగే గుడ్ ఫ్రైడే అప్పుడు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆ సందేశాలు వింటాం. ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు ఆ సందేశాలు వింటాం. ఇలా మనకి ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఆ సందర్భాలకు తగిన విషయాలు మనం వింటూ ఉంటాం. మిగతా సమయాలంతా కూడా మనం మామూలుగా బైబిల్లో ఉన్న అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. పండగ సందర్భం అయినా మనం వినేది పండగ సంబంధమైన వాక్యమైనా మనం లేఖనాల్లో నుండి మొత్తం మనము నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. చూడండి, క్రిస్మస్ అనగానే అంటే దాని అర్థం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరలోకం నుండి భూలోకంలోనికి ఆయన వచ్చిన దినం. ఆయన లోక రక్షకునిగా ఈ లోకంలో పుట్టినరోజు. అయితే మనం చూసినట్లయితే చాలామందికి పాపం ఒక విషయం తెలీదు. అదేంటిదంటే ఆయన ఏదో అకస్మాత్తుగా ఈ లోకంలోనికి వచ్చేసాడేమో అనుకుంటారు. ఆయన అకస్మాత్తుగా ఈ లోకంలోనికి రాలేదు. ఆయన ఈ లోకంలోనికి రావాలి అని ఆయన ముందుగానే సంకల్పించి ఉన్నాడు. ఈ యొక్క జగత్ పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పించి ఉన్నాడు. ఈ భూమికి పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎలాగైతే తన యొక్క చిత్తములో ఆయన ప్రేమ చేత తన సంకల్పం చొప్పున మనల్ని ఎలా ఏర్పాటు చేసుకొని ఉన్నాడో, అలాగే మరి ఆయన ఈ లోకంలోనికి వచ్చే విషయం కూడా ఆయన ముందుగానే ఆయన నిర్ణయించుకున్న విషయం అని మనం మర్చిపోకూడదు. అందుకనే ఆయన ఈ భూమి మీదకి రాకముందు, అంటే లోకరక్షకునిగా పుట్టక ముందు, పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది ప్రవక్తలు ఆయన యొక్క పుట్టుక గురించి ప్రవచించి ఉన్నారు. కాబట్టి ఈ దినం నుండి ఈ క్రిస్మస్ సందేశాలు మనం వినేటప్పుడు ఆ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలతో మనం ప్రారంభిద్దాం. ఆయన ఈ లోకంలోనికి రావాలి అని, వస్తాడు అని ప్రవక్తలు చాలా ఖచ్చితంగా ప్రవచించి ఉన్నారు. ఏమో ఎలా వస్తాడో తెలీదు అని కాదు. చూడండి, ప్రవచనం అని చెప్పినప్పుడు అది దేవుని మూలముగా కలిగింది. దేవుడు తన ప్రవక్తల్ని తన ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత ప్రేరేపించి ఆయన ఇచ్చిన ప్రవచనం, వాక్యే ప్రవచనం. అయితే ఈ దినమున ఒక ప్రవచనాన్ని గురించి మనం ప్రారంభిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్స్ తెరిచి చూడండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోని, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా,
నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అనిరి. చూడండి, ఇది ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ప్రవక్త ప్రవచించిన ప్రవచనం. రాజు ఆ యొక్క ప్రధాన యాజకులను అలాగే ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ కూడా సమకూర్చి వారిని అడుగుతున్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టును? చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఎక్కడ పుట్టాడు అని రాజుకు తెలియదు, కానీ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలలో అది స్పష్టంగా రాయబడి ఉంది. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలలో అది స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ఎవరైతే ఆ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల మీద మనస్సు పెట్టి చదువుతారో, మనస్సు పెట్టి దాన్ని వింటారో వాళ్ళకి బాగా అర్థమైపోతుంది. అయితే మనం చూసినట్లయితే మరి రాజుకు తెలియలేదు. నేను ఈ మాట చెప్తుండే ఇంకో మాట చెప్పమన్నాడు ప్రభు. రాజుకు తెలియలేదు. మరి పొలంలో రాత్రి వేళ తమ మందలను కాసుకుంటున్న గొర్రెల కాపర్లు ఉన్నారు. ఆ గొర్రెల కాపర్లకి మరి యేసు ప్రభు పుట్టాడు అన్న వార్త దేవదూతలు వెళ్ళి చెప్పినప్పుడు ఆ దేవదూతలు కూడా ఆయన యొక్క పుట్టిన దాని గురించిన ఆనవాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళేమో చదువులేని వాళ్ళు, వాళ్ళకేం తెలీదు. పుడతాడు అని చెప్పారు. అయితే ఆయన పుట్టినప్పుడు ఆ సమాచారం దేవదూతలు తీసుకెళ్ళి ఆ గొర్రెల కాపర్లకు చెప్పినప్పుడు గొర్రెల కాపర్లకి ఆనవాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆనవాళ్ళు చాలా ముఖ్యం. ఆ దేశంలో మరి ఎంతమంది గృహాలలో ఎంతమంది పిల్లలు పుట్టి ఉన్నారు. మరి ఈయనే యేసు ప్రభు, ఈయనే లోకరక్షకుడు అని వాళ్ళు గుర్తించడానికి ఆ గొర్రెల కాపర్లకి దేవదూతలు వెళ్ళి ఆనవాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త రాసిన మాటని ఆ ప్రజల్లో ఆ యొక్క ప్రధాన యాజకులు అలాగే ప్రజల్లో ఉండే ప్రధానులు ఆ యొక్క శాస్త్రులు వాళ్ళందరూ కూడా రాజుతో చెప్తున్న మాట ఏమనంటే, ఆయన ఎక్కడ పుడతాడంటే యూదయ బెత్లెహేములోనే. చాలా జాగ్రత్తగా వినండి, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. చూడండి, ఆ ప్రవక్త ప్రవచిస్తున్నప్పుడు మనకి చాలా విషయాలు అర్థమవుతా ఉంది. అదేంటిదంటే ఈ యొక్క యూదయ దేశపు బెత్లెహేము అనేది మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశం అంతట్లో కూడా చాలా చిన్న ఊరు, చాలా చిన్న ఊరు. ఎంత చిన్న ఊరు అంటే అందరూ కూడా ఆ యూదయ దేశపు బెత్లెహేముని అల్పమైనది 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 అని చెప్తూ ఉన్నారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో లోక రక్షకుడుగా ఆయన జన్మించడానికి ఆయన ఎన్నుకున్న ఊరే అల్పమైన ఊరు. అందరు హల్లెలూయా చెప్పండి. అల్పమైన ఊరు, చాలా చిన్న ఊరు. దానిని అసలు ఎవరు లెక్క చేయరు. దానిలో చెప్పుకోదగ్గ గొప్పతనం ఏమీ కూడా లేదు. అలాంటి ఊరిని మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నుకున్నాడు ఈ లోకంలోనికి ఆయన రావాలి అని. ఆయన యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే చూడండి, అలాంటి అల్పమైన వాటిలో నుంచి ఆయన ఈ లోకంలోకి రావాలి. అల్పమైన వాళ్ళని నేను చెప్తా ఉంటే ఇంకో మాట కూడా ప్రభు చెప్తున్నాడు. అదేంటిదంటే కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు రాస్తాడు, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో ఆయన వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల మీద నుండి బీదలను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి దరిద్రులను లేవనెత్తువాడు. చూడండి, అలాంటి వాళ్ళని ఆయన
వారి కొరకే ఆయన కూడా ఏం చేశాడంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, ఒక దేవుడు, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు, ఆయన మన కొరకు ఒక దాసునిగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. దాసునిగా తగ్గించుకొని ఆయన ఎక్కడ జన్మించాడంటే యూదయా దేశపు బెత్లెహేములోనే. కాబట్టి ప్రవక్త ప్రవచిస్తున్నాడు, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండియే వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అది ఎన్నిక లేని ఊరు. బెత్లెహేమ్ అనేది ఎన్నిక లేని ఊరు. ఆ ఎన్నిక లేని ఊర్లో ప్రభు జన్మించి ఉన్నాడు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండియే వచ్చును. ఆ ఎన్నిక లేని ఊరు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ ఊర్లో జన్మించాడో అది ఎన్నిక అయిన ఊరుగా అయిపోయింది. అది చూడండి, మనం కానీ చూసినట్లయితే ఈ దినమున ప్రపంచమంతటి నుంచి ప్రజలు అక్కడికే వెళ్తున్నారు. ఎక్కడికి? యూదయా దేశపు బెత్లెహేముకి. ప్రభు ఎక్కడైతే పుట్టి ఉన్నాడో అక్కడికి వెళ్తూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఆ బెత్లెహేమ్ అనేది ప్రసిద్ధిగాంచింది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఎప్పుడెప్పుడైతే ప్రపంచంలో ఎవరెవరైతే క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని బట్టి బెత్లెహేముని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యూదయా దేశపు బెత్లెహేము అది ఎంత మాత్రము ఎన్నిక లేనిది, అది ఇశ్రాయేల్లో ఎంత మాత్రం ఎన్నిక లేనిది, దానిని ప్రభు ఎన్నిక చేసుకొని ఉన్నాడు. అది దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క నైజం. ఇంకా కొన్ని విషయాలు ఈ సందర్భంగా నేను మీతో పంచుకుంటాను. అదేంటిదంటే, మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన పేరు సౌలు. చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఆయన కనిపిస్తాడు, ఆయన పేరు సౌలు. ఆయన యొక్క పని ఏంటి అంటే గాడిదలు మేపుకొనే పని. తన తండ్రి పేరు కీషు. ఆ తండ్రికి కొన్ని గాడిదలు ఉంటే ఆ గాడిదల్ని మేపుకొనే పని ఈ యొక్క సౌలు అని అయింది. సరే, మేపుతా ఉన్నాడు. ఒక దినమున ఆ విధంగా గాడిదల్ని మేపుకునేటప్పుడు ఆ గాడిదలు ఎటో వెళ్ళిపోయినాయి. మరి ఈయన ఎంత జాగ్రత్తగా ఉన్నాడో తెలియదు కానీ ఆ గాడిదలు ఎటో వెళ్ళిపోతే ఒక పనివాడిని తీసుకొని ఈ యొక్క సౌలు బయలుదేరాడు. గాడిదల్ని వెతుకుదామని ఒక పనివాడిని తీసుకొని ఈ యొక్క సౌలు బయలుదేరాడు. ఆ గాడిదల కోసం వెతుక్కుండా, చూడండి, అవి మామూలుగా దొరికే వస్తువులు కాదు. మీకు తెలుసు, ఈ రోజుల్లో గేదెలు తప్పిపోయినా మరి ఆ యొక్క గేదెల కోసం చాలా కష్టపడి వెతుకుతూ ఉంటారు. కొంతమంది వెతికి ఇక ఏమాత్రం కూడా మరి దొరక్క విసుక్కొచ్చేసి వదిలేస్తారు కూడా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ విధంగా సౌలు వెతుకుతూ ఉన్నాడండి. గాడిదల కోసం వెతుకుతూ ఉన్నప్పుడు మరి అవి ఎంత వెతికినా దొరకడం లేదు. దొరకకపోతే ఇక వెతకడం మానేద్దాం అనుకున్నాడు. అనుకునే లోపు
ఈ యొక్క సౌలు దగ్గరున్న పనివాడు ఏం చేస్తున్నాడంటే, రాజా రాజా కాదు, అప్పుడు ఇంకా రాజు అవ్వలేదు సౌలు. అయ్యా అయ్యగారు, మనం మరి ఒక పని చేద్దాం. అదేంటిదంటే, ఇక్కడ ఒక దీర్ఘదర్శి లేదా ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి మనం వెళ్దాం. ఆ ప్రవక్త మనకి ఆలోచన చెప్తాడు అని చెప్పాడు. అంటే మన గాడిదలు పోయినాయి కదా, మన గాడిదలు ఎక్కడ పోయినాయో ఏంటో ఆ ప్రవక్త చెప్తాడు అని అంటే, సరే అని చెప్పి ఆ యొక్క సౌలు ఏం చేశాడంటే, ఆ ప్రవక్త కొరకు బయలుదేరాడు వెతుక్కుంటా. చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం. సౌలు సమూయేలునకు కనబడగానే, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తాను. అదేంటిదంటే, ఇశ్రాయేలీల మీద ఒక రాజు కావాలి అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు సమూయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. సమూయేలు ఎవరంటే దేవుని యొక్క ప్రవక్త. ఓ సమూయేల్, నువ్వు బయలుదేరు, ఇశ్రాయేలీలను పరిపాలించే అధిపతి లేదా రాజు నేను నీకు చూపిస్తా, బయలుదేరు అంటే ఈ యొక్క సమూయేలు బయలుదేరాడు. సౌలేమో తన తండ్రి గాడిదలు పోయినాయి అని అవి వెతుక్కుంటా ఆయన బయలుదేరాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఊరుకోడు అని బయలుదేరాడు. సౌలేమో దేవుడు ఆయన హెచ్చరిస్తే, ఇశ్రాయేలు మీద అధిపతి నేను నీకు చూపిస్తాను, నువ్వు బయలుదేరంటే సౌలు ఆ యొక్క సమూయేలు ప్రవక్త బయలుదేరాడు. ఇప్పుడు ఇద్దరు కూడా బయలుదేరారు. చాలా జాగ్రత్త వినండి, ఇద్దరు కూడా బయలుదేరారు. అయితే సమూయేలుకు తెలీదు. సమూయేలుకి అంటే తెలుసు, ఇగో దేవుడు నాతో సెలవిచ్చాడు, నాతో సెలవిచ్చిన వ్యక్తి దేవుడు నాకు చూపిస్తాడని తెలుసు. అయితే సౌలుకు తెలీదు ఆయన కొరకు సమూయేలు ప్రవక్త వస్తున్నాడు అని. అందరూ హల్లెలూయా చెప్పండి. సమూయేలుకి సౌలుకు తెలీదు ఆయన కొరకు దేవుని ప్రవక్త వస్తున్నాడు అని. ఈ యొక్క సౌలు అనుకుంటున్నాడు, నేను ప్రవక్త దగ్గరికి వెళ్తా, నేను ప్రవక్తను అడుగుతాయా, నా గాడిదలు ఎక్కడో తప్పిపోయినాయి, కొంచెం ప్రార్థన చేయరా, నా గాడిదలు ఎక్కడున్నాయో కొంచెం చెప్పరా అని అడుగుతా. అప్పుడు ఆ ప్రవక్త ప్రార్థన చేసి చెప్తాడు అని ఈ యొక్క సౌలు అనుకున్నాడు. సౌలుకు తెలీదు ఆయన కొరకు ప్రవక్త ఎదురొస్తా ఉన్నాడని. అయితే జరిగిన విషయం ఏంటంటే, చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ మనం చదువుతున్నాం, సౌలు సమూయేలుకు కనబడగానే, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో చెప్పాను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కానీ చూస్తున్నట్లయితే ఈ యొక్క సౌలుకి, ఈ యొక్క సమూయేలుకి చాలా నవ్వు రావాలి. అదేంటిదంటే, ఏంటి ప్రభువా, ఇశ్రాయేలు అను ప్రజలను పరిపాలించే అధిపతి గాడిదలు కాసేవాడా, ఈయన గాడిదల కోసం వెతుక్కుంటున్నాడు, ఈ గాడిదలు కాసేవాడు ఇశ్రాయేలు మీద అధిపతి అవుతాడా అని ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ మనమైతే, అవును, దేవుని వాక్యంలో రాయబడుతుంది, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని పరిశోధించే దేవుడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యుడు
పై రూపాన్ని లక్ష్య పెడతాడేమో కానీ దేవుడు హృదయాన్ని పరిశోధించేవాడై ఉన్నాడు. ఆయన చూడండి, సౌలుకి సమూయేలు ఎదురుపడగానే సమూయేలుతో దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఇశ్రాయేల్ని పరిపాలించే అధిపతి ఇతడే. అప్పుడు ఈ యొక్క సౌలు అతన్ని కలుసుకొని ఆ యొక్క తన బాధను చెప్పుకోవాలని ఆయన, కానీ ఈ యొక్క ప్రవక్త చూడండి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 19వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 19వ వాక్యం. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళి. ఒక్క నిమిషం 18 చదవండి. సౌలు గౌనియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పుమని అడుగగా. చూసారా, సౌలు సమూయేలు ఇంటి కోసం వెతుక్కుంటున్నాడు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు అడుగగా సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను, రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబొమ్మలను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభిష్టము ఎవరి యందున్నది, నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా నేను. చాలా జాగ్రత్త వినండి. ఒక్క నిమిషం. సమూయేలు ప్రవక్త మనసులో ఉన్నమాట దేవుడు చెప్తున్నాడు సమూయేలు ప్రవక్తతో, ఇదిగో సమూయేల్, ఈయనే నేను ఏర్పరచుకొనిన ఆ యొక్క రాజు, అధిపతి, ఇశ్రాయేల్ని పరిపాలించే అధిపతి ఈయనే అని చెప్తే, ఈ యొక్క సమూయేలు ప్రవక్త వెంటనే చెప్పేట్లా, ఇదిగో సౌలుని చూసి నువ్వు ఇశ్రాయేల్ మీద రాజు అవుతావు అని చెప్పేట్లా. ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో మీరు ఉన్నతమైన స్థలమునకు నాకు ముందుగా మీరు వెళ్ళండి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఈయనేమో గాడిదలు వెతకకుండా తిరుగుతుంటే ఆయన ఏమంటున్నాడు, ఉన్నతమైన స్థలమునకు మీరు నాకంటే ముందు వెళ్ళండి, నేడు మీరు నాతో కూడా భోజనము చేయాలి. చాలా ఆశ్చర్యం. అందరూ హల్లెలూయా చెప్పండి. చాలా ఆశ్చర్యం. బైబిల్లో ఇలాంటిది మనం ఎక్కడ చూస్తాం? చూడండి, చెప్తుంటే ఆ మాటను ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒక పొట్టోడు, ఎవడు? ఒక పొట్టోడు, ఆయన పేరు జక్కయ్య. ప్రభుని చూడాలి అనుకున్నాడు. సరే, ప్రయత్నం చేశాడు. ప్రభు వాళ్ళ యొక్క ఊరు వచ్చాడు, ఎరుకో పట్టణానికి వచ్చాడు. జక్కయ్య ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా జక్కయ్య వాళ్ళ కాల. అప్పుడు జక్కయ్యకు ఒక ఆలోచన వచ్చింది. యేసు ప్రభు మా ఊరు వచ్చాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు, యేసు ప్రభుని నేను ఎలాగైనా చూడాలి అనుకొని ఆ మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు ఇట్లా వెళ్తాడు. పైనుంచి యేసు ప్రభు యొక్క ముఖం చూద్దాం, ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ చూడలేకపోయినా పైనుంచి చూద్దాం అనుకొని మేడు చెట్టు ఎక్కి కూర్చుంటే యేసు ప్రభు కరెక్ట్గా మేడు చెట్టు కిందకి వచ్చి ఆ చెట్టు పైకి తలెత్తి జక్కయ్యదేమన్నా అంటే, జక్కయ్య నీవు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను. ఎవరైతే నా స్వరం వింటారో నేను అతనికి, ఎవరైతే నా స్వరం విని తలుపు తెరుస్తారో నేను అతని ఇంట్లోనికి వస్తాను. నాతో అతడును, అతనితో నేనును కలిసి భోజనం చేస్తాం. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ యొక్క సౌలు రాజుకి, ఆయన రాజు కాదులే, సౌలుకి, అతనికి గాడిదలు తప్పిపోయిన వెతుక్కుంటున్నాడు. అయితే ప్రవక్త కనిపించి చెప్తాడు, ఉన్నతమైన స్థలములకు నాకంటే ముందు వెళ్ళు, నేడు నువ్వు నాతో కూడా భోజనం చేయాలి. అక్కడ కొన్ని విషయాలు మనకు బయలుపరచబడతా ఉన్నాయి. అదేంటిదంటే, ఓ సౌలు, నీవు ఉన్న స్థితి కంటే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో కంటే ఆ స్థితిని దేవుడు హెచ్చించబోతున్నాడు. అందుకనే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఉన్నతమైన స్థలానికి వెళ్ళాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము కూడా ఉన్నతమైన స్థలమునకు వెళ్ళాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. చాలామంది అనుకుంటారు, రోగాలతో బాధపడుతూ, ఈ రోగాలతోనే నేను చచ్చిపోతానేమో. చాలామంది అప్పుల బాధలతో బాధపడుతూ ఉంటారు, ఈ అప్పుల బాధలతోనే నా జీవితం అంతమైపోతుందేమో అనుకుంటారు. కానీ కాదు కాదు, నీ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను ఉన్నతమైన స్థలాన్ని తీసుకొని రావాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. నేను ఇందాక చెప్పాను కదా, ఆయన ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల మీద నుండి, ఎక్కడి నుండి? నేల మీద నుండి బీదలను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఆయన నేల మంచి లేపి ఉన్నతమైన స్థలం, అది సింహాసనం, ప్రజల పెద్దలు అంటే సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టేవాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ కారణం చేత, ఆ ఉద్దేశంతో ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఉన్నతమైన స్థలములో నుండి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఉన్నతమైన స్థలం అంటే ఏంటి? పరలోక రాజ్యం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాడు. ఆయన మనలను ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలపడానికి, ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలపడానికి. అవును, ప్రకటన గ్రంథంలో రాస్తాడు, జయించు వారిని నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చుండిన ప్రకారం జయించు వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతా. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎలాగైతే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడో అలా మనం కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోక సంబంధమైన మనుషుల యొక్క ఉద్దేశం ఏంటో చెప్తాను వినండి. మేమే ఉన్నతమైన స్థానంలో ఉండాలి, మిగతా వాళ్ళందరూ కూడా మాకంటే కింద ఉండాలి. ఎందుకు? వాళ్ళు కూడా మా స్థానంలో కానుంటే మమ్మల్ని ఏం చేస్తారంటే తోసేస్తారు, లేకుంటే మాకు విలువ లేకుండా చేస్తారు అని ఈ లోకము యొక్క పోకడ. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లోకం యొక్క పోకడ ఏంటంటే, మేము ఉన్నతమైన స్థానంలో ఉండాలి, మిగతా వాళ్ళందరూ కూడా మా కింద ఉండాలి. అంటే మాకు పాలేరులాగా ఉండాలి, లేదా మాకు బానిసలుగా ఉండాలి, లేదా మా కింద అణిగిమణిగి ఉండాలి. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు.
దేవుడు చూడండి, అసలు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఆయన ఈ జగత్ పునాది వేయబడక మునిపే, అంటే ఈ భూమికి పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని తన సంకల్పంలో ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే తనకు కుమారులుగా స్వీకరించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఎలా ఎలా తనకు కుమారులుగా స్వీకరించాలి. ఆ కుమారులుగా స్వీకరించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మనల్ని నేలమట్టితో చేశాడు. మన మట్టి వాళ్ళమే, ఆయన మహిమా స్వరూపే. అయినా ఆయన మనలను తన కుమారులుగా చేసుకోవాలని సంకల్పించి ఆయన మనల్ని చేసి ఉన్నాడు. ఆ సంకల్పం ఆయన ఎప్పుడు కూడా వమ్ము చేయడు. అందరు హల్లెలూయా చెప్పండి. చాలాసార్లు మనం ఆయన విసిగించాం, చాలాసార్లు మనం ఆయన కోపాన్ని తెప్పించాం, చాలాసార్లు మనం ఆయనకి దుఃఖాన్ని కలుగజేశాం. అయినా ఆయన ఏమాత్రం కూడా విసుక్కోకుండా ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలని సంకల్పిస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఆ రాకడ కొరకే మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండవ రాకడ కొరకు మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సమూయేలు ప్రవక్త అంటున్నాడు, ఇదిగో సౌలు, నీవు ఉన్నతమైన స్థలానికి నాకు ముందుగా వెళ్ళు, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. అసలు సమూయేలుకి సౌలు ఎవరో తెలీదు, సౌలుకి సమూయేలు ఎవరో కూడా తెలీదు. గాడిదల కోసం వెతుక్కుంటా ఉన్నాడు. పోయిన గాడిదల కోసం ఎవరో చెప్పారు, అక్కడ ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు, ఆ గాడిదలు దొరుకుతాయని చెప్పారు. కేవలం ఆ సౌలు తన గాడిదలు పోయినాయి అని, ఆ గాడిదలు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే దొరుకుతాయని, అంటే ఒక మాటలో చెప్పాలంటే భూ సమానమైన ఆశీర్వాదం కొరకు, మేలు కొరకు వెళ్ళాడు. అయితే ఆయన చూడండి, ఆయన కొరకు ఎంత గొప్ప ఆశీర్వాదం కనిపెట్టుకొని ఉందో. సౌలుకు అర్థం కావట్లా, ఉన్నతమైన స్థలానికి నాకంటే ముందు వెళ్ళు అంటున్నాడేంటి, నేడు నువ్వు నాతో కూడా భోజనం చేయాలంటున్నాడేంటి అని ఏం అర్థం కాల. అయితే నువ్వు ఈరోజు నాతో ఉండు, నాతో కలిసి భోజనం చేయి,